ఫ్యాక్ట్ నెంబర్ 1. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? పెంగ్విన్‌లు ఎలా ప్రపోజ్ చేసుకుంటాయో? సాధారణంగా మనుషులు ఎలా ప్రపోజ్ చేసుకుంటారో మనందరికీ తెలుసు. అయితే ఈ పెంగ్విన్‌లు ఎలా ప్రపోజ్ చేసుకుంటాయో ఈ వీడియోలో చూద్దాం. పెంగ్విన్‌లు తమ సహచరులకు గులకరాయితో ప్రపోజ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనందరం ప్రతిరోజు తరచుగా మేఘాల వైపైతే చూస్తూ ఉంటాం. అయితే మీ అందరికీ తెలియని విషయం ఏందంటే ఆ మేఘాలు ఎంత బరువు ఉంటాయో తెలుసా? ఒక మేఘం 1,000,000 పౌండ్ల బరువు ఉంటుంది. అయితే అవి తేలికగా మరియు మెత్తవిగా కనిపిస్తాయి. కానీ అవి నీటి బిందువులు మరియు మంచుతో తయారు చేయబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. అయితే మరి మీ అందరికీ ఈ విషయం తెలుసా? కానీ ఇక్కడ గుర్రాలు మరియు ఆవులు నిలబడి నిద్రపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? సాధారణంగా మనిషి ముక్కు ఎన్ని రకాల వాసనలను చూడగలుగుతుందో, అయితే మనిషి ముక్కు 50,000 రకాల సువాసనలను చూడగలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? వింటే మీ మతిపోతుంది. తరచుగా మన అందరం సూర్యుడి దగ్గరికి వెళ్తే వేడిగా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటే అది మన భ్రమ అని చెప్పుకోవచ్చు. అయితే మెరుపు సూర్యుడి కంటే చాలా వేడిగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫోటో చూస్తుంటే మీ అందరికీ ఏమనిపిస్తుంది? అది చూస్తుంటే ఒక పుట్టగొడుగులాగా ఉంది కదా! కానీ అది ఒక పుట్టగొడుగు కాదు. అది ఒక జీవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జీవి. ఇది ఒరేగాన్లోని ఒక ఫంగస్. అయితే ఈ ఫంగస్ దాదాపు 2,385 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. అయితే ఈ విషయం మీ అందరికీ తెలుసా? భారతదేశం యొక్క మొట్టమొదటి క్రికెట్ జట్టు స్వాతంత్ర్యం కంటే ముందు ఉంది. 1848లో ముంబైలో ఏర్పడింది. అయితే ఈ జట్టు పేరు ఓరియంటల్ క్లబ్ అనే పేరుతో ఏర్పడింది. 1932లో లార్డ్స్లో ఇంగ్లాండ్తో భారత్ తమ జట్టుతో ఆడింది. టెస్ట్ ఫార్మాట్లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. అయితే ఈ విషయం మీ అందరికీ తెలుసా? చల్లటి నీటి కంటే వేడి నీరు వేగంగా మంచుగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మోనాలిసా. ఈమెకు కనుబొమ్మలు ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫోటోలో ఉన్న వాటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? అవి పురుగుల్లా ఉన్నాయి. కాదు కాదు, అవి చీమలు. చీమలు దాదాపు 12 గంటల వ్యవధిలోనే 8 నిమిషాల వరకు విశ్రాంతిని తీసుకుంటాయి.